హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యేష్ జానీ. మా ప్రీవియస్ వీడియోస్లో అరకు లొకేషన్స్ మీరు చూసారు కదా. ఈరోజు మేము అరకులో ఎక్కడ స్టే చేసామో చూపించబోతున్నాను. మేమైతే అరకు వ్యాలీలో ఒక రిసార్ట్లో స్టే చేసాం. ఆ రిసార్ట్ నేమ్ వచ్చి ఉషోదయ రిసార్ట్స్. ఆ రిసార్ట్ లొకేషన్ వచ్చేసి పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. రిసార్ట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఉషోదయ రిసార్ట్స్ నుంచి మెయిన్ ఎంట్రీ గేట్. ఈ రిసార్ట్ ఏరియా వచ్చి చాలా పెద్దదని చెప్పొచ్చు అండ్ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, రిసార్ట్ వచ్చి చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నది. అండ్ మెయిన్లీ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేనైతే మా కజిన్స్తో వెళ్ళాను అండ్ టోటల్ 6 మెంబర్స్ కోసం సూట్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. సరే అయితే ఇప్పుడు రిసార్ట్ అవుటర్ వ్యూ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్స్ కెపాసిటీ బట్టి డిఫరెంట్ బ్లాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ రిసార్ట్లో 2 బెడ్, 3 బెడ్, ఫ్యామిలీ రూమ్స్, మినీ సూట్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ మెయిన్గా రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇక్కడ మీరు చూస్తుంది నైట్ వ్యూ. నైట్ వ్యూ వచ్చి చాలా బాగుంటుందని చెప్పాలి, ఎందుకంటే మంచి మంచి లైటింగ్స్తో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ రిసార్ట్లో నైట్ టైం అయితే టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సరదాగా క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు, అలాగే మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక మా విషయానికి వస్తే మేము నైట్ ఎలా స్పెండ్ చేసామంటే, అలా రిసార్ట్ అంతా తిరుగుతూ అక్కడున్న ప్లే ఏరియాలో కాసేపు టైం స్పెండ్ చేశాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నాతో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ నాకు బామ్మర్దులు అవుతారు. అందులో వీడో రకం అయితే వాడో రకం. ఇందులో ఒకడు అల్లు అర్జున్ ఫ్యాన్, వాడెవడో మీకు తెలిసే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. వీళ్ళిద్దరితో ఫన్ మామూలుగా ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాంప్ ఫైర్ కోసం అయితే రెడీ చేస్తున్నాం. క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసుకున్నాం, కానీ మంట అయితే అంత ఈజీగా వెలగలేదు. క్యాంప్ ఫైర్ వెలిగిన ఆనందంలో మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో అందరం అలాగా కాసేపు క్యాంప్ ఫైర్ అయితే ఎంజాయ్ చేసాం. మళ్ళీ వచ్చాడండి, తగ్గేదేలే అనుకొని. అలా తెల్లవాళ్ళు అనుమన్నా అంటాడు. మేము వెళ్ళినప్పుడు ఆ టైంలో టెంపరేచర్ వచ్చి 10 degrees ఉంది. ఆ చెల్లో అలా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వేడివేడిగా చికెన్ కబాబ్స్ ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇలా అనుకున్నామో లేదో, మా పెద్ద బామ్మర్ది నేను చేస్తానని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళాడు. మా వాడు చేస్తే మామూలుగా చేయడండి, మాస్టర్ చెఫ్ రేంజ్లో చేస్తాడు. ఏంటి చికెన్ కబాబ్ అని చెప్పేసి పన్నీర్ చేస్తున్నాడు అని చూస్తున్నారా. మా ఆరుగురిలో ఒకడైతే నాన్ వెజ్ తిండు, వాడి కోసమే ఈ పన్నీర్. సో అలా చికెన్ అయితే కాసేపు మ్యారినేట్ చేసి అలా కబాబ్ స్టిక్స్కి ఫిక్స్ చేశారు. సో కుకింగ్ అయిపోయిన తర్వాత తినేసి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాం. సో మార్నింగ్ మేము మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్కి చూడడానికనే ఇక్కడ మేము స్టే చేసాం. సో ఆ వ్యూ పాయింట్ తలకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము మా ఛానల్ అప్లోడ్ చేసాం. పైన ఉన్న ఐకార్డ్లో కూడా పెడుతున్నాను, చూడండి. సో ఆ వ్యూ పాయింట్ చూడడానికి మార్నింగ్ 5 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యి రిటర్న్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ 9 o'clock అయితే అయింది. టైం 9 దాటినప్పటికీ కూడా చూసారా ఫాగ్ అయితే ఎంత ఉందో. ఈ ఫాగ్లో రిసార్ట్ చూడడానికి అయితే ఇంకా బాగుంది. ఈ ఫాగీ వెదర్లో రిసార్ట్ మార్నింగ్ వ్యూని మీరు కూడా కాసేపు ఎంజాయ్ చేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదా రిసార్ట్ చూడడానికి ఎంత బాగుందో. ఈ వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందని. ఇక్కడ చూస్తున్నట్లయితే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ అండ్ డిన్నర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక ఫైనల్గా మేము స్టే చేసిన రూమ్ ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను. మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, మేమైతే 6 మెంబర్స్ వచ్చాం. మేము ముగ్గురం బ్రదర్స్ అండ్ మాతో పాటు ముగ్గురు బామర్దులు వచ్చారు. ఇక రూమ్ ప్రైసింగ్కి వచ్చేటప్పటికి మా 6 మెంబర్స్కి మినీ సూట్ రూమ్ అయితే మేము బుక్ చేసుకున్నాం. రూమ్ ఛార్జ్ వచ్చేసి 4000 రూపీస్ పడింది. సో ఈ రూమ్లో మాకు ప్రొవైడ్ చేసింది వాళ్ళు 6x6 బెడ్ ఒకటి అండ్ సింగిల్ కాట్ బెడ్ ఒకటి అండ్ 2 ఎక్స్ట్రా మ్యాట్రిసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా టీవీతో పాటు పవర్ సాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకు కావాల్సిన మెయిన్గా హాట్ వాటర్. ఇక్కడ వీళ్ళు గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా అరకు విజిట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉషోదయ రిసార్ట్స్లో స్టే చేయడానికి ప్లాన్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.